హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్ అండి. పొద్దున్నే ఈరోజు డాడీ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాడు చూడండి. డంబెల్స్ అండి, అవి డంబెల్ 10 kgs అనమాట. సో డైలీ ఖచ్చితంగా మార్నింగ్ రొటీన్గా చేస్తూ ఉంటారు ఈయన. చూసాడా ఎలా చేస్తున్నారో. హనీ పాపని ఎత్తుకోవాలంటే ఖచ్చితంగా వర్కౌట్ అయితే చేయాలండి ఈయన. సో నేను మీకు ఈరోజు చూపిద్దామనేసి ఫస్ట్ మీకు కొన్ని చూపించా కదా. సో నెక్స్ట్ ఇదనమాట. ఖచ్చితంగా డైలీ అయితే చేస్తూ ఉంటారు ఈయన. అటు ఇటు 2 times చేస్తూ ఉంటారు. అది ఎన్ని సిట్టింగ్స్ చేస్తారో లెక్కేసుకునేది నాకు అంత బాగా తెలీదు. చూడండి, ఖచ్చితంగా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ పాపకు కూడా ఎక్సర్సైజ్ చేపిస్తారనమాట. సో మీరంతా అడిగారు కదా పాపకి ఫిజియోథెరపీ చేపిస్తారా అది ఇది అనేసి. సో ఫస్ట్ ఈయన వర్కౌట్ చేసి తర్వాత పాపకు అనమాట. మీకైతే ఇవాళ చూపించాలి అనుకున్నా నేను ఇది. సో మీ అందరికీ ఈ వీడియో చూపిస్తున్నా అనమాట. మళ్ళీ 2 handsతో పైకి అయితే చేస్తున్నారు చూడండి. తర్వాత ఖచ్చితంగా ఇటు అటు ఇవన్నీ వర్కౌట్ చేస్తూ ఉంటారు. పాపం కొంచెం ఎక్కువే అనమాట. 10 kgs డంబెల్ అంటే కొంచెం హెవీగానే ఉంటుంది కదా. నేను పక్కన పెట్టాలంటే కూడా దాన్ని తీసుకొని 2 చేతులతో తీసుకెళ్ళి పెడతా అనమాట. సో అదండి, పాపం చూడండి చాలా బాగా గట్టిగా వర్కౌట్ చేస్తున్నాడు. పాపను ఎత్తుకోవాలంటే ఖచ్చితంగా చేయాలి కదండి ఇవన్నీ. మీ ఇంట్లో కూడా అందరు వర్కౌట్ చేస్తారా అండి? చెప్పండి చేస్తే. మంచం మీద చూడండి, దివాన్ మీద వెళ్ళేసి ఒక కాలు పైన ఒక కాలు కింద పెట్టి ఏందో పైకి కిందకి చేస్తూ ఉన్నారు. రోజు చేస్తూ ఉంటారండి ఇలా, అటు సైడ్ ఇటు సైడ్ అన్నమాట. వర్కౌట్ ఖచ్చితంగా చేయాల్సిందేలేండి. కౌంట్ ఎంత వేసుకుంటారో నాకైతే తెలియదండి. అటు ఇటు మళ్ళీ తర్వాత కూర్చొని హ్యాండ్ కూడా గ్రిప్ కోసం అనమాట. హ్యాండ్ గ్రిప్ కోసం చేస్తూ ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ పేర్లు అయితే నాకు తెలియదండి, కానీ ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మేబీ జిమ్ ట్రైనర్కి వాళ్ళకి అయితే ఈ నేమ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. మామూలుగా చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇంకా దీనికన్నా పెద్ద డంబెల్స్ ఉన్నాయండి ఇంట్లో. ఒక్కొక్కటి 15 kgs 10 kgs అనమాట. సైడ్ 2 ఉంటాయి కదా. సో అది కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో తనైతే ఈ హ్యాండ్స్తో రెండింటితో చేస్తున్నారనమాట. 2 హ్యాండ్స్తో చేసేసిన తర్వాత హ్యాండ్ గ్రిప్ గట్టిగా ఉండటం కోసం అనేసి సో ఇది ఇలా చేస్తారనమాట. నాకంతా బాగా తెలియదండి ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదేంటో. ఖచ్చితంగా ఇవైతే డైలీ చేసుకుంటూ తర్వాత వర్కౌట్ అయిపోయిన తర్వాత పాపకి మళ్ళీ తను ఇంకా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. సో అదన్నమాట. ఈ నడువుకో మరి హ్యాండ్ గ్రిప్కో తెలియదు నాకు. సో ఈ వర్కౌట్ కూడా ఇలా చేస్తూ ఉంటారు. సో నేను మీకు చూపించాలనేసి ఈ వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే పాప వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో పాపని లిఫ్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా తను ఈ వర్కౌట్స్ అయితే చేయాలి కదా. సో మీకు చూపించాలనేసి నేను తీసాను. సో చూడండి, ఇప్పుడు పాపకు అనమాట ఎక్సర్సైజ్. బంగారు తల్లి ఎలా చేస్తుంది చూడండి. 1 2 3 చెప్తా ఉంటుంది. మధ్య మధ్యలో డాడీ నేను చేయను అని కూడా చెప్తుంది చూడండి. చూసారా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా తను చూడండి పక్క నుంచి ఎలా చెప్తా ఉందో నాకు. సో ఈ వర్కౌట్ అయితే ఖచ్చితంగా చేయిస్తారండి. మార్నింగ్ రొటీన్గా ఖచ్చితంగా ఒక 2-3 ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాము. ఫిజియోథెరపీ చేయించట్లేదా అన్నారు కదా. సో ఫిజియోథెరపీ కూడా చేస్తామండి. బట్ కానీ అన్నీ చేసేవి నేను వీడియో తీయట్లేదు. నెక్స్ట్ నుంచి నేను ఖచ్చితంగా అన్ని వీడియోస్ తీస్తాను. వీడియోస్ తీసి మీ అందరికీ చూపిస్తాను. అలా పాపకి ఎక్సర్సైజ్ చేయించకుండా అలా వదిలేయమండి మేము. చూడండి పాపం తను కూడా చాలా కష్టపడుతూ చేస్తుంది డైలీ అన్నమాట. అప్ అండ్ డౌన్ చేస్తుంది. కౌంట్ చేస్తూ నేను చేయను పో మధ్యలో అండి. కానీ చేస్తుంది పాపం బంగారు తల్లి, బాగా చేస్తుంది. వింటది, చెప్పిన మాట వింటది. ఒక్క ఫుడ్ విషయంలో తప్పించి ఈ ఎక్సర్సైజ్లు అదో చూడండి, నేను చెయ్యను నా చెయ్యి వదిలే అని చెప్తుంది. సో కానీ ఖచ్చితంగా చేయాలి కదండి. కౌంట్ అయిపోయే వరకు చేయనా అని చెప్తా ఉన్నారు.
సో చేయాల్సిందే అండి పాపం, ఎందుకంటే హ్యాండ్ గ్రిప్ రావాలి తనకి. సో కొంచెం బ్యాక్ అనేది ఫ్లెక్సీగా ఉంటుంది చేస్తే. సో అలా చేయించారనమాట. సో బయటికి తీసుకెళ్తున్నాం అనమాట. అంటే బయటికంటే ఊరికే జస్ట్ బయటికి అండి, పవర్ లేదు. సో కూర్చోబెడటానికి బయటికి తీసుకెళ్తున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్సర్సైజ్ స్టార్ట్ అండి. సో బాల్ మీద తన రైట్ హ్యాండ్ అనేది కొంచెం తనకి వీక్గా ఉంటుంది కదా. సో ఈ రైట్ హ్యాండ్ వచ్చేసి బాల్ మీద పెట్టి చేయిస్తున్నారు, కానీ తను అస్సలు ఒప్పుకోవట్లేదు, బాల్ మీద నేను చెయ్యను అని చెప్పేస్తుంది. సో తను డంబెల్ స్టార్ట్ చేసింది చూడండి ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చిందా? చిన్న పాప ఎలా బాగా చేస్తుంది చూసారా అసలు, డంబెల్తో బుజ్జి బుజ్జి చేతులతో. చూడు నాకు కండలు వస్తున్నాయి అని చెప్తుంది. వావ్ కదా, చూడండి హనీ పాప ఎంత బాగా చేస్తున్నావు నాన్న. క్యూట్గా చేస్తుంది కదండి, కౌంట్ చేసుకుంటూ క్యూట్గా. బా డాడీ కండల కంటే పెద్ద కండలు చేయించుకోవాలి ఇవి కూడా. అందుకే అంతా చేసిన తర్వాత ఏమంటుంది తెలుసా, ఇదో చూడు డాడీ నాకు కండలు వచ్చాయి అని చెప్తుంది ఇంట్లో డైలీ. సూపర్ కదా, పాప చేస్తుందండి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. చూడండి చాలా ముద్దుగా చేస్తుంది అనమాట. నాకైతే బాగా అనిపిస్తుంది. అంటే మాకు తను ఏం చేసినా చాలా హ్యాపీగా ఉంటుందండి, ఎందుకంటే మాకు ఆమెతోనే ప్రపంచం కదా. సో ఈ రైట్ హ్యాండ్తో కూడా చేపియాలి అని ట్రై చేస్తున్నారు డాడీ, కానీ పెయిన్ ఉంటుంది. అది కాకుండా కొంచెం వీక్గా ఉంటుంది కదండి రైట్ సైడ్. సో తను అంత పట్టుకోలేదు అనమాట, కానీ ట్రై చేశారు కొంచెం, ఎందుకంటే ఉండాలి అనేసి. తనకి పెయిన్ ఉంటుంది హ్యాండ్ తిప్పటానికి. సో తను సహకరించట్లేదు అనమాట. వద్దు అని చెప్తా ఉంది. సో లెగ్ మూమెంట్ చూసారా, లెగ్ మూమెంట్ చేస్తుంది. సో వావ్ సూపర్ కదా. తను అంటే పెట్టేసి లెగ్స్ అలా పెట్టేసి చేయమని చెప్పేస్తున్నారు. సో అది కూడా తను ఒప్పుకోలేదు ఫస్ట్, తర్వాత కొంచెం చైనానా వీడియో తీస్తా చైనానా అంటే కూడా తను చూడండి సహకరిస్తుంది అనమాట. సో క్యూట్గా చేస్తుంది చూడండి, చాలా క్యూట్గా చేస్తుంది కదా. వద్దు అంటది పాపం తను, కానీ చేస్తుందండి. మీరేం చేయించారా అలా ఇలా అంటా ఉన్నారు కదా. సో చూడండి లెగ్ మూమెంట్ అయితే ఫుల్గా చేస్తుంది. పడిపోతుంది అంటే కూడా మళ్ళీ దగ్గరకు తీసుకొని మళ్ళీ కాళ్ళు రెండు మంచిగా పెట్టేసి చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా నేనైతే చేయను అనేసింది చూడండి. వద్దు అంట, ఇప్పుడు డాడీ చేయిస్తారు చూడండి. బాల్ ఎక్సర్సైజ్, ఇది బాల్ ఎక్సర్సైజ్ అనమాట. లెగ్స్ బాల్ మీద పెట్టేసి తనకి స్ట్రెచ్చింగ్ చేయిస్తున్నారు. సో ఇదొకటైతే తెలుసండి నాకు, స్ట్రెచ్చింగ్ చేయిస్తున్నారని మాత్రమే తెలుసు. 2 లెగ్స్ చేయిస్తున్నారు నిదానంగా. మళ్ళీ వచ్చేసి తనకి మూమెంట్ అనమాట ఇది, 1 by 1 కూడా చేయిస్తూ ఉంటారు. చెప్తా ఉంది 1 2 3 అనేసి. 17 18 19 20 కల్ కింద పెట్టు. ఓకే, కమ్ ఆన్. థాంక్యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్ తీసుకోండి.